ఈ రోజు మనం అమరావతికి ఆహ్వానం మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైటిల్ చూడగానే నేనేదో పొలిటికల్ డ్రామా ఏమో అనుకున్నా, కానీ అది కాదు మ్యాటర్. ఇది ఒక పక్కా రివెంజ్ హర్రర్ థ్రిల్లర్. సో మూవీ ఎలా ఉందో క్యాజువల్ గా డీకోడ్ చేసేద్దాం. కథలోకి వెళ్తే ఈశ్వర్ ఒక సస్పెండెడ్ సిఐ. ఈశ్వర్ వైఫ్ భానుమతి అంటే ధన్యా బాలకృష్ణ. భానుమతి వాళ్ళ చెల్లి భార్గవి అంటే సుప్రీత. భార్గవి ఒక యూట్యూబర్. తన ఛానల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే ఒక కాన్సెప్ట్ చేస్తూ రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతుంది. అప్పుడు ఒక ఎనానమస్ పర్సన్ నుంచి కాల్ వస్తుంది. నిజంగానే దెయ్యాలు ఉన్నాయి, నాతో పాటు లైవ్ లో ప్రూవ్ చేస్తావా అని అమరావతి అనే ఒక ఊరికి ఛాలెంజ్ చేసి పిలుస్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అసలు ఆ ఊరి జమీందారు వారసురాలు రాజేశ్వరి గతం ఏంటి, ఈశ్వర్ సస్పెన్షన్ కి ఆ ఊరి కోతకోటి ఇంటికి లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే శివ సస్పెండెడ్ కాప్ రోల్ లో క్వైట్ అండ్ సెటిల్ గా చేశాడు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా తన యాక్టింగ్ యాప్ట్ గా ఉంది. సుప్రీత విషయానికి వస్తే యూట్యూబర్ రోల్ లో తన రియల్ లైఫ్ పర్సనాలిటీకి దగ్గరగా ఉండడం వల్ల చాలా ఈజీతో చేసింది. ఫస్ట్ మూవీ అయినా కెమెరా ఫియర్ లేకుండా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ఈస్టర్ పర్ఫార్మెన్స్ విషయంగా వస్తే సెకండ్ హాఫ్ లో తన ఫ్లాష్ బ్యాక్ అండ్ పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్. రాజేశ్వరి క్యారెక్టర్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇరగదీసేసింది. ధన్యా బాలకృష్ణ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ తన రోల్ కి న్యాయం చేసింది. హర్రర్ సీన్స్ లో తన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ప్రభాకర్ రెడ్డి గారి కెమెరా వర్క్ బిగ్గెస్ట్ ప్లస్ ఈ మూవీకి. నైట్ సీన్స్ లో ఆ హర్రర్ మూడ్ ని, లైటింగ్ ని చాలా బాగా సెట్ చేశారు. భరద్వాజ్ ఇచ్చిన బీజిఎం జంప్ స్కేర్స్ ని బాగా ఎలివేట్ చేసింది. డైరెక్టర్ జీవీకే గారి టేకింగ్ బాగుంది. రెగ్యులర్ హర్రర్ టెంప్లెట్ కి ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా మిక్స్ చేశారు. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, విజువల్స్ అండ్ బీజిఎం ఇవి బాగున్నాయి. అండ్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. సెటప్ కి చాలా టైం తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం రొటీన్ గా, ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా అమరావతికి ఆహ్వానం ఈజ్ ఏ డీసెంట్ వీకెండ్ వాచ్. మీరు హర్రర్ థ్రిల్లర్స్ ఫ్యాన్ అయితే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, పక్కా టైం పాస్ అయిపోతుంది. రేటింగ్ వైజ్ చూస్తే 5 కి ఒక 2.75 ఇవ్వచ్చు. ఇంతకీ ఈ మూవీ ఎక్కడ అవైలబుల్ గా ఉందో చెప్పడం మర్చిపోయా. ఈ మూవీ ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.